జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని జీవకోటి 4 రకాలుగా ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో జరాయుజములు అంటే మావి చేత పుట్టేటటువంటి ప్రాణులు, అండజములు అంటే గుడ్డు బద్దలై గుడ్డులోంచి వచ్చేటటువంటి ప్రాణులు, స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుట్టేటటువంటి ప్రాణులు, చెట్లు మొదలైనవి. ఇందులో ఈ 4 రకాలైనటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడు. మనుష్యుడు సర్వోత్కృష్ట ప్రాణి అవడానికి 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఇవ్వనంత ఒక అద్భుతమైనటువంటి పరికరాన్ని ఒకదాన్ని ఒక్క మనుష్య ప్రాణికే ఇచ్చాడు. అదే స్వరపీఠిక. ఆ స్వరపీఠికని పరమేశ్వరుడు కంఠంలో మనుష్యునకు అమర్చినటువంటి కారణం చేత మనం మాట్లాడగలుగుతున్నాం. అనేకమైనటువంటి మాటలు మాట్లాడతాం భావ వ్యక్తీకరణ కొరకు. ఈ మాటలన్నీ కూడా ఒక్క మనుష్య ప్రాణికే సంభవం. ఇతర ప్రాణులు అన్ని మాటలు మాట్లాడలేవు. ఈ మాట మాట్లాడగలగడం అనేటటువంటిది 83,99,999 జీవులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఉన్నది. ఆ ఒక్క మాటని అడ్డుపెట్టి ఎంత బాధలో ఉన్నవారిని దుఃఖంలోంచి ఉపశమనం కల్పించవచ్చు, ఎంత సంతోషంగా ఉన్నవారిని జీవితాంతం మరిచిపోనంత బాధ కల్పించవచ్చు. ఒక్క మాట చేత ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిని అతలాకుతలం చేయొచ్చు. ఒక్క మాట చేత అతలాకుతలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా చెయ్యవచ్చు. మాట కొన్ని కోట్ల శతఘ్నుల కన్నా శక్తివంతమైంది. మాట చేతనే తరించిపోవచ్చు, మాట చేతనే నశించిపోవచ్చు. ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్త పాపముల నుండి వినిర్ముక్తుడు కావచ్చు. అందుకే మహానుభావుడు ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలిలోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. భగవంతుని యొక్క నామము సర్వకాల సర్వావస్థలయందు అవసరమే. ఒక మంత్రం చెయ్యడానికి అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళు చేతులు కదపకుండా కూర్చుని చెయ్యవలసిన అవసరం ఉంటాయి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి ఏ అవస్థలోనైనా చెప్పచ్చు. హరునకు అవిభీషణునకు అద్విజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. రామా, మీ దివ్యమైనటువంటి నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయండి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకుని భగవన్నామాన్ని సంతతం జపించినటువంటి కారణం చేత సమస్త పాపముల నుండి విడుదలై పరమేశ్వరుణ్ణి చేరగలడు. భగవన్నామము అంత గొప్పది. ఆ భగవన్నామాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అందుకే శాస్త్రంలో అన్నిటికన్నా ఎక్కువ పరాకు చెప్పింది, ఎక్కువ జాగ్రత్త వహించమని చెప్పింది మాట విషయంలోనే. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ నాలుక చివరి నుంచి వచ్చేటటువంటి మాటల వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, బంధువులు కలుగుతారు, కీర్తి కలుగుతుంది, ఎందరో స్నేహితులు ఏర్పడతారు. మాట్లాడకూడని మాట నోటి వెంట వచ్చినటువంటి కారణం చేత కారాగృహంలో ప్రవేశించవలసి ఉంటుంది. నోటి వెంట రాకూడని మాట వచ్చినటువంటి కారణం చేత ఒక్కొక్క సమయంలో శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి సాధనము మాట. బల్జేపల్లి వారు మాట గురించి చెప్తూ ఒక మాట అంటారు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్నంటారు. ఒక వ్యక్తిని పడుకోబెట్టి రంపం తీసుకొచ్చి కడుపు మీద పెట్టి అటు ఇటు నిలబడి కూసినా సరే అంత బాధ కలగదు. అనకూడనటువంటి మాట ఒక్క మాట ఒక వ్యక్తినంటే ఆ వ్యక్తి అంత నొచ్చుకుంటాడు.
పైకి గాయాలు కనపడకుండా మనసుని అంత బాధింప చెయ్యగలదు మాట. అసలు ఆ వాక్కు యొక్క వైభవమే శ్రీరామాయణం. నేను మీతో తరచుగా మనవి చేశాను, శ్రీరామాయణము మనుష్యుని యొక్క కథ. అందుకే వాల్మీకి మహర్షి ఈ కాలమునందు 16 గుణములు కలిగిన మనుష్యుడెవరు అని అడిగాడు నారద మహర్షిని. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. 16 పరిపూర్ణమైన గుణములు కలిగినటువంటి మనుష్యుడెవరు అని అడిగితే శ్రీరామాయణం వచ్చింది. శ్రీరామాయణం మాట యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్పినటువంటి కథ. మనుష్యునకు మాత్రమే మాట ఉంది. ఆ మాట దేన్నైనా తీసుకొస్తుంది, ఆ మాట దేన్నైనా పోగొడుతుంది. అందుకే ఆ మాట వైభవం ఎంత గొప్పదో మనకి చూపించింది. మాట గురించి చెప్తూ మనకి శృతి కొన్ని వాక్యాలు చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నామృతం బ్రూయాత్. మాట గురించి అన్ని నియమాలు చెప్పింది. సత్యం బ్రూయాత్, సత్యం మాత్రమే మాట్లాడు. సత్యం మాట్లాడమన్నాం కదానని అవతల వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడకుండా అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియమైనది మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అది సత్యమైనప్పటికీ అవతల వారికి అప్రియమైన మాట అయితే, ఇన్నాళ్ళకి నా జన్మలో ఒక సత్యం చెప్తున్నాను కదా అని తొందరపడి అవతల వారు బాధపడే సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. అలాగే అవతల వారు ఇష్టపడతారు కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకు అని మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో, ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మీరు చూడండి, శ్రీరామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం అయిపోయింది. ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. అయోధ్యకాండ ప్రారంభమైంది. గచ్చతామాతుల కులం భరతేన తదానగా శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని మేనమావ గారింటికి వెళ్ళిపోయాడు. సకల గుణాభిరాముడైనటువంటి పెద్ద కుమారుణ్ణి లక్ష్మణస్వామిని చూసుకుంటూ సంతతము మిగిలిన 2 కుమారుల్ని కూడా స్మరిస్తూ దశరథ మహారాజు గారు సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక శ్రీరామాయణంలో అసలు రామచంద్రమూర్తి ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగానూ కాలం గడుపుతున్నారు. ఇక రామాయణం ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు గారు సంకల్పం చేస్తే కాదన్న వాళ్ళు ఒక్కరూ లేరు. అందరూ సంతోషించారు కైకమ్మతో కలిపి. కైకమ్మ కూడా వ్యతిరేకించలేదు. కానీ మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పింది మాట. ఏడుస్తూ వెళ్ళి ఆ కైకమ్మని నిలదీసింది మందర. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, నువ్వు ఇంకా అలా సంతోషంగా పడుకున్నావే అని అడిగింది. నిజానికి కైకమ్మ ఎంతో సంతోషించి ఒక ఆభరణాన్ని బహూకరించింది. ఎంత ప్రియమైన వార్త చెప్పావే! రాముడు నా కొడుకు, రాముడు నా కొడుకు కాదన్న భావన నాకెప్పుడూ లేదు. కౌసల్యా కుమారుడు రాముడని నేను భావించలేదు. సకల గుణాభిరాముడు రాముడు పట్టాభిషిక్తుడు కావడం కన్నా మనకి కావలసిందేముంది? కాబట్టి నువ్వు ఈ ఆభరణాన్ని తీసుకో, పరమశుభవార్త చెప్పావంది. రెచ్చిపోయిన మందర ఆమె మనసు మారడానికి కొన్ని మాటలు ప్రయోగించింది. రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే ఎంతో సంతోషించినటువంటి కైకమ్మ యొక్క అసమర్థతని ఎత్తి చూపింది. నీ కొడుకు యొక్క సర్వనాశనానికి నువ్వే కారకురాలివి. ఆశ్చర్యపోయిన కైకమ్మ
నేను ఎలా కారకురాల్ని, నా కొడుకుని నేను ఎందుకు నాశనం చేశానని అడిగింది. అడిగితే ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నువ్వు దూరదృష్టి లేకుండా భరతుణ్ణి తగుదునమ్మా అని మేనమామ గారింటికి పంపావు. భరతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి శత్రుఘ్నుడు భరతుణ్ణి అనువర్తించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యా పట్టణంలో లేరు. ఎవరు కంటి ముందు ఉంటారో వారి యందు అనురక్తి ఎక్కువ అవుతుంది, ఎవరు కంటి ముందు ఉండరో వారి ముందు అంత అనురక్తి ఉండదు. కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టి రామలక్ష్మణుల యందు దశరథ మహారాజు గారికి ప్రీతి అధికమైంది. కళ్ళ ముందు లేరు కనుక భరత శత్రుఘ్నుల మీద ప్రీతి నశించిపోయింది. ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు. భరతుడు రాకముందే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోయింది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోతే ధ్రువంతు భరతం రామం ప్రాప్తరాజ్యమకంటకం దేశాంతర వాసయిత్వా లోకాంతర మథాపివా అంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇక రాముడి దృష్టికోణం వేరుగా ఉంటుంది. రాముడు పూర్వంలా ఆలోచించడు. మేం నలుగురం అన్నదమ్ములం, దశరథుడు రాజన్న ఆలోచన ఉండదు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. కానీ ఆమె ఏం చెప్పిందంటే, భరతుడు దగ్గర లేడు, రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముడి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, పట్టాభిషేకార్హుడైన వాడు భరతుడు కూడా ఉన్నాడు కనుక ఆ భరతుణ్ణి ఇక తిరిగి రాకుండా చెయ్యాలనుకుంటాడు. అందుకే దేశాంతరవసయిత్వ, ఇక ఈ దేశంలో ఉండకుండా వెనక్కి తిరిగి రాకుండా దేశాంతరం పట్టిపోయేటట్టయినా చేస్తాడు. అది సాధ్యం కాకపోతే లోకాంతర మథాపివ, మార్గమధ్యంలోనే చంపించేస్తాడు. చంపిస్తే భరతుడు పైలోకాలకు వెళ్ళిపోతాడు. ఒక్కసారి రాముడు పట్టాభిషిక్తుడైతే ఇక ఎప్పటికీ నీ కుమారుడు భృత్యుడే. రాజు కొడుకు రాజు తప్ప రాజు తమ్ముడి కొడుకు రాజయ్యే అవకాశం ఇక జీవితంలో లేదు. రాముడు రాజైపోతున్నాడు కాబట్టి రాముడు కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఇక జీవితాంతం నువ్వు నీ బిడ్డలు చేతులు కట్టుకుని సేవించాలి. రాజమాత అయిన కౌసల్య దగ్గర నువ్వు నిలబడతావు. అలాగే అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకుని భరతుడు నించుంటాడు. నువ్వు చేసిన అవివేకమైన పని వల్ల ఇది భరతుడితో ఆగలేదు. రాముడికి కొడుకు పుడతాడు, భరతుడికి కొడుకు పుడతాడు. రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు చేతులు కట్టుకుని నించుంటాడు. వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా నీ అవివేకంతో శాసించావు. ఇటువంటి మాటలు ప్రబోధం చేస్తే కైకమ్మ మనసు చటుక్కున మారి అంది, పెద్ద కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం కదా, ఇప్పుడు నాకు మార్గం ఏముంది, భరతుడికి రాజ్యం నేను ఎలా తేగలనని అడిగింది. కైకమ్మకి గుర్తులేని 2 వరాల్ని మందర జ్ఞాపకం చేసింది. కోపాగృహంలో పడుకో, నీ ఎందు పరమప్రీతి కలిగిన వాడు దశరథుడు, నీ ఎందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు, అమాయకురాలివి నీకు తెలియట్లేదు, నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు, ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు. ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు అడుగు 2 వరాలు. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజనదితోధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో అభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. పట్టిన పట్టు విడువకు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, బతిమాల్తాడు. ఎందుకో తెలుసా, నీ భర్త తేనె పూసిన కత్తి. పైకి నీతో ప్రియంగా ఉంటాడు, లోపల కౌసల్యకు ఉపకారం చెయ్యాలని చూస్తుంటాడు. కావాలంటే చూడు రాత్రి ఏం చేస్తాడు. అదే తలకెక్కి ఇంటి వ్యవహారాల్లో దాసదాసీజనం కూడా వేలిపెట్టి భర్తకి భార్యకి మధ్య ప్రవేశించి మాట్లాడగలిగినంత స్వాతంత్ర్యం ఇచ్చేస్తే చిట్ట చివరికి పరిస్థితులు అటువంటి చోటుకే చేరుకుంటాయి.
మందర మాట్లాడింది, కైకమ్మ మనసు మారిపోయింది. కైకమ్మ మనసు మారి 2 వరాలు అడిగింది. శ్రీరామాయణం తిరిగిపోయింది కథ. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అయోధ్య నగరం మొత్తం కదిలిపోయింది. అందుకే మహర్షి అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి శ్లోకాన్ని గచ్చత అంటూ మొదలుపెట్టారు. గచ్చతామా తులకులం భరతేన తదానఘ అంటూ, గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య సుమిత్ర కైకేయిల యొక్క 5వ తనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయి. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే. కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడినిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచి తూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి. వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. వాల్మీకం కాదు, కానీ ఒక చోట ఒక మాట చెప్తారు. బహుశా రామాయణంలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. అది రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. వాల్మీకంలో శ్లోకం వాల్మీకంలోది, చెప్పే విషయం వాల్మీకంలోది కాదు. వెడుతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా ఒక తీగ అల్లుకుంది. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులు పూసింది. రాముడు ఆగి సీతమ్మ వంక చూసి అన్నాడు, సీత, చెట్టుగా అందం లేదు. అంత పెద్ద చెట్టు అయినా దానికి అందం ఎక్కడిది? ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది చూశావా? పరాశర భట్టర్లు అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజ శాఖా శ్రీ సఖానూకహర్తి స్థననయన గుళుచ్చ స్పార పుష్పద్దిరీఫ రచితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క స్థనములు ఒత్తుకునేటట్టుగా శ్రీ మహావిష్ణువుని కౌగిలించుకుంటుందిట. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ పార్వతీదేవి చేత కౌగిలింపబడిన శివస్వరూపం అంటారు. అలాగే అంటారు ఆ పరాశర భట్టర్లు. అలా
రాముడు చెట్టుని చూపించి, చెట్టుకి చెట్టుగా అందం ఎక్కడుంది సీత, ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూసింది కాబట్టి చెట్టుకు అందం వచ్చిందన్నాడు. సీతమ్మకు అర్థమైంది. చెట్టుని పురుషుడితో పోలుస్తారు, తీగని స్త్రీతో పోలుస్తారు. నాకుగా సంతోషం ఎక్కడిది, నాకుగా పూర్ణత్వం ఎక్కడిది, నీలాంటి భార్య దొరికి అల్లుకుంది కాబట్టి నాకింత పేరు వచ్చిందని రాముడు అన్నాడు. సీతమ్మంది, కాదు మహాప్రభో, అసలు ఆ తీగ ఎంత నాజూకుదైనా, ఆ తీగ ఎంత పెద్ద పువ్వులు పూసినా, పువ్వుల్లోంచి ఎంత సౌరభం వచ్చినా, అంత పెద్ద చెట్టు తీగకి ఆశ్రయంగా దొరకకపోతే నేల మీద పడితే పశువులు తినేసేవి, మనుషులు తొక్కేసేవారు. అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి తీగకి ఆశ్రయం దొరికింది. చెట్టు వలన తీగకి అందం కానీ తీగ వలన చెట్టుకు అందం కాదండి. అంటే రామా, మీ వలన నాకు గొప్పతనం వచ్చింది కానీ నా వలన మీకు గొప్పతనం కాదని సీతమ్మ హృదయం. ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నువ్వు చెప్పు, తీగ వల్ల చెట్టు కందం వచ్చిందా, చెట్టు వల్ల తీగ కందం వచ్చిందా అన్నారు. లక్ష్మణుడికి అర్థమైంది, అన్నయ్య వల్ల వదినిక, వదిన వల్ల అన్నయ్యక అని అడుగుతున్నారని. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు కానీ అంత పెద్ద పెద్ద పువ్వులు పూసినటువంటి తీగ అంత పెద్ద చెట్టు నల్లుకుంటే అన్ని పువ్వులతో ఉన్న ఆ చెట్టు కింద కూర్చుని సేదతీరగలిగిన నాలాంటి బాటసారి అదృష్టం. ఓ అన్నయ్య వదిన, మీలాంటి మహాపురుషులకి నేను తమ్ముణ్ణవడం, మిమ్మల్ని అనువర్తించడం, మీ పాదఛాయలో ఉండడం నా అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ఉన్నా ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. మనసెరిగిన భార్యాభర్తలైనటువంటి చోట ఎంత శాంతిగా, ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఖరదూషణాది రాక్షసులు వచ్చారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్ర ప్రభు ఒక్కడు ఒక పక్క. శ్రీరామాయణంలో ఆ సందర్భంలోనే ఒక అద్భుతం జరిగింది. 1 గంట 12 నిమిషములు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే 1 గంట 12 నిమిషములలో రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. ఆ తెగటార్చినప్పుడు ఆయన ఎడం చేత్తో ధనస్సు పట్టుకుంటే కుడి చేతిని అక్షయ బాణతూణీరంలోంచి బాణం తీసి సంధించి విడిచిపెట్టేవాడు. అసలు ఈ చెయ్యి ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి తొడిగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడేది కాదు. బాణములు ఒకటే కనపడేవి, తలలు తెగిపోవడం ఒకటే కనపడేది. అసలు ధనస్సు ఎప్పుడు తిప్పాడో, ఎప్పుడు గురి పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో ఎవరికీ తెలియదు. గుమ్మడికాయలు దొల్లిపోయినట్టు తలలు దొల్లిపోతున్నాయి. ఇది చూస్తున్న వ్యక్తి ఒకతే ఉంది. ఆమె అంతకు ముందే రాముడి మీద వ్యామోహపడింది, లక్ష్మణస్వామి మీద వ్యామోహపడింది, శూర్పణఖ. ఇప్పుడు ఆమెకి మరింత ఆకర్షణీయంగా అనిపించింది ఏమిటంటే రాముని యొక్క బాణ ప్రయోగ నైపుణ్యం. అసలు ఇంత గొప్పగా ఎలా ప్రయోగిస్తున్నాడు అని. అందున మా స్వామి ఆజానుబాహుమరవిందతలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పెద్ద పెద్ద చేతులతో పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్లు మోహించేటంతటి అందగాడు. శూర్పణఖ మోహించడంలో పెద్ద విచిత్రమే ఉంది, కానీ బుద్ధి గడ్డి తింది శూర్పణఖకి. ఆయన యొక్క ఆ భుజములు కదులుతూ ఉండడం చూసింది. అసలు ఆ యుద్ధం చేసినప్పుడు ఆయన భుజములు కదిలితే ఉంటుంది అందం. అసలు ఏనుగు తొండములు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట ఆయన భుజాలు. ఆ భుజాలు చూసి హనుమ అంతటి వారు కీర్తించకుండా ఉండలేకపోయారు. అసలు ఆ భుజాలు చూసి వ్యామోహపడ్డారు. అంత అందమైన భుజాలు స్వామివి. అది గోపరాజు గారు కూడా ధ్యానంలో చూసి కీర్తించకుండా ఉండలేకపోయాడు. బండన భీముడత్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. నా స్వామి భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే అంటాడు. కాబట్టి చూసింది శూర్పణఖ. విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పొందింది రాముడి మీద. ఆ రాముడు ఏకపత్ని వ్రతుడు, నాకు దక్కడు అని తెలుసుకుంది. అది ఆక్రోశంగా మారింది. నేను రాముణ్ణి పొందలేకపోయాను, రాముడి మనసు సీతమ్మ యందున్నది కనుక నేను రాముని మనసులో స్థానం పొందలేకపోవడానికి కారణం రాముని మనసులో సీత నిండిపోవడం.
కాబట్టి సీతారాములు కలిసి ఉండి సంతోషంగా బతకడానికి వీల్లేదు. ఏ రాముడు నాకు దక్కలేదో దాని వలన నేను బాధపడుతున్నానో అలా సీతమ్మ రావణుడికి చిక్కాలి. చిక్కి ఆ సీతమ్మ వేరైపోయి రాముడు ఏడవాలి అని నిర్ణయం చేసుకుంది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. ముందు నింద చేసి ఖరదూషణాదుల మరణవార్త చెప్పింది. ఆశ్చర్యపోయిన రావణాసురుడు, ఇంత విలపిస్తున్నావు కదా, ఎవరు చంపారని అడిగాడు. ఆమె ముందు రాముని యొక్క శౌర్యాన్ని చెప్పింది. ఆమె రాక్షసి కనుక అబద్ధమాడి, ఆమె నేను రాముణ్ణి కామించానని చెప్పలేదు. ఆవిడంది, నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవ రూపం మయా నారి దృష్టపూర్వా మహీతలే అంది. నేను రాముడి భార్యని చూశాను. ఇంతకు ముందు నువ్వు ఎందరో కాంతల్ని తీసుకొచ్చావు. నచాకులీనా నచహీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్యర్చన హీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ అంటారు మహర్షి. అంతమంది కాంతల్ని తెచ్చి అనుభవించావు. కానీ పిచ్చివాడా, అసలు భూమిలో ఆడదాననైన నేనే ఇంకొక ఆడదాన్ని అంత అందగత్తెని చూడలేదు. అంత అందగత్తె సీతమ్మ. అంత అందగత్తె అయినటువంటి సీతమ్మని నీ పొందు కొరకు తీసుకొద్దాం అనుకున్నాను. రాజ్యభ్రష్టుడైనటువంటి వనచరుడు ఒక సామాన్య మానవుడు రాముడికి ఇల్లాలిగా ఉండడం ఏమిటి? నాన్నకి ఇల్లాలిగా ఉండాలనుకున్నాను. నువ్వు భోగించడం కోసం నీకు తీసుకొద్దామని ప్రయత్నించాను. అందులో రావణుని బుద్ధి అగ్నిహోత్రం కామల్లం. దాంట్లో ఎంత అనుభవాన్ని పొందినా అది నెయ్యే తప్ప అది ఆరదు. అంతటి పైశాచిక మనస్తత్వం, అంతటి ఘోరమైన రాక్షసత్వం అతన్ని. అవతల వారు ఏమైపోయినా పని లేదు, తన కోరిక తీరాలంతే. తెలుసు అన్న బలహీనత, అందుకే అన్నని రెచ్చగొట్టింది. అంతటి అందగత్తె, ఆమెని తీసుకొద్దామని నేను అనుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? మహాదుర్మార్గుడైనటువంటి లక్ష్మణుడు నన్ను వికృతంగా తయారు చేశాడు. నేను సీతమ్మని తీసుకొస్తుంటే నేను నీకు ఉపకారం చేయబోయి ఇలా అయిపోయాను. ఇప్పటికైనా నువ్వు మేల్కొని ఆ రాముడికి అపకారం చెయ్యొద్దా? సీతమ్మని ఎత్తుకు రావద్దా? నువ్వు అనుభవించద్దా? నేను చూసి సంతోషించద్దా? ఆ సీతమ్మ నీది కావాలని కదూ ప్రయత్నం చేసి ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నువ్వు జోక్యం చేసుకుని తెచ్చుకోవా అని అడిగింది. అంతే, వాడి మనస్సు మారింది. ఆ మనసు సీతమ్మ మీద లగ్నమైంది. సీతాపహరణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఎవరి వలన? నిజంగా రావణుడికి సీతాపహరణం చేద్దామన్న ఉద్దేశం శ్రీరామాయణంలో లేదు. ఆ ఉద్దేశ్యం రావణుడికి కలిగేటట్టుగా మాట చేత ప్రవర్తించినది శూర్పణఖ. శూర్పణఖ మాటల వలన రావణాసుని మనస్సులో ఆ బీజం పడింది. ఎటువంటి వాడి మనసైనా మారుతుంది ఆ మాట మార్చి మాట్లాడడం అనే నైపుణ్యం ఉంటే. అందుకే మాట ధర్మాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి తప్ప మాట అవతల వారిని పాడు చేయడానికి మాట్లాడకూడదు. మాట ఆకర్షణీయంగా ఉండడం గొప్ప కాదు, మాట ఉద్ధారకంగా ఉండడం గొప్ప. అవతల వారిని ఉద్ధరించేటటువంటి మాట చెప్పగలిగినదై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. సకుర్ణత్వానత్వా, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నీకు నమస్కరిస్తే తేనె పాలు ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అంటే జీర్ణశక్తిని తేలికగా పొంది అవి జీర్ణమై మనిషికి శక్తినిస్తాయి. అలా అవతల వారిని ఉద్ధరించగలిగినటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నమస్కరించినా తల్లి శారదా నువ్వు కటాక్షిస్తావమ్మా అన్నారు. మాట అవతల వారిని ఉద్ధరించడానికి, మంచికి పనికి రావాలి. అవతల వారి దుఃఖాన్ని తొలగించడానికి పనికి రావాలి, రెచ్చగొట్టి అశాంతి కల్పించడానికి పనికి రాకూడదు. శూర్పణఖ మాట తీరు మీరు చూస్తే తళుక్కును మెరిసింది ఒక్కసారి శ్రీరామాయణ అరణ్యకాండలో. ఒక్కసారి శూర్పణఖ మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే
లంకా పట్టణం అంతా నశించిపోయింది. పుత్రమిత్ర కళత్రాదులతో నేల కొరిగిపోయాడు. లంక కాలిపోయింది. సీతమ్మ తల్లి దాదాపు 1 సంవత్సరం పాటు కంటి వెంట బాష్పధార కారుస్తూనే ఉంది. అంతటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పర్వత గుహలో పడుకుని బాధపడుతూనే ఉన్నాడు. కళ్ళ నీరు కారుస్తూనే ఉన్నాడు. లక్ష్మణస్వామి తల్లదిల్లిపోయాడు. అంత పెద్ద మహాయుద్ధం జరిగింది. సముద్రానికి సేతువు కట్టవలసి వచ్చింది. ఇంత జరగడానికి కారణం, ఇంతటి మహావృక్షం పెరగడానికి కారణం కేవలం శూర్పణక మాటల యందు నిక్షిప్తమయ్యింది. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. అలా ఒక బీజమునందు వృక్షము దాగి ఉన్నట్టు శూర్పణక మాటల వలన అంత ప్రమాదం సంభవించింది. రామాయణంలో మాట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. బయలుదేరాడు రావణాసురుడు. సీతాపహరణం చెయ్యాలని నిర్ణయించాడు. సీతాపహరణం చెయ్యడానికి తాను రాముని ఎదుర్కొనలేనని, రామలక్ష్మణుల ముందు తాను నిలబడలేనని రావణునికి తెలుసు. అందుకని వాళ్ళని మాయపుచ్చడం కోసమని మారీచుణ్ణి ఆశ్రయించాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయాన్ని మార్చి ప్రతిపాదన చేశాడు. రాముడు మహాపాపాత్ముడు, చెయ్యకూడని దుండగములు చేశాడు, తండ్రి రాజ్యము నుంచి వెళ్ళగొట్టాడు, అరణ్యానికి వచ్చిన రక్త పిపాస తీరలేదు, ఏ పాపం చెయ్యని కరదూషణాదుల్ని 14,000 మందిని చంపాడు. ఇన్ని మాటలు చెప్పాడు. కానీ రావణుని కన్నా ముందు పరిచయం రాముడు మారీచుడికి. బాలకాండలోనే మానవాస్త్రం దెబ్బ తిన్నాడు మారీచుడు. అందుకని అన్నీ విన్నటువంటి మారీచుడు రావణాసురుడితో జవాబు చెప్పబోతూ ఒక శ్లోకం చెప్పాడు. నేనైతే ఏం చెప్తానంటే, మారీచుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని పిల్లలందరితోటి కూడా కంఠగతం చేయించాలి. కంఠస్థం చేయించి ఆ శ్లోకాన్ని తరచుగా చెప్తుండాలి. తల్లిదండ్రులు తరచుగా చెప్పాలి. పిల్లలకి సంస్కార వైభవం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన శ్లోకం. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు మనం ఊహించినటువంటి వ్యక్తుల చేత ప్రతిపాదింపబడ్డాయి. తార ఒకనాడు రామచంద్రమూర్తి తత్వాన్ని ప్రతిపాదించింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రేశ్చైవైశిశ్చైక భాజనం అని. అలాగే మారీచుడు రాక్షసుడైనప్పటికీ ఒక అద్భుతమైన విషయం రావణాసురుడితో చెప్పాడు. ఆయన ముందు మాట్లాడడం మొదలు పెట్టలేదు. మాట్లాడడం మొదలు పెట్టే ముందు రావణుడితో ఒక మాట అన్నాడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. ఒరే రావణ, లోకంలో అవతల వారి మనసుకి నచ్చేటట్టుగా మాట్లాడేటటువంటి వాడు ప్రతి చోట దొరుకుతాడు. అవతల వాడి మనసుకి నచ్చేటట్టే మాట్లాడతారు. ఎందుకంటే మనకెందుకు వచ్చిన గొడవ, చాలా సంతోషం అండి, తప్పకుండా చేయండి అంటే ఓ మాటతో పోతుంది. ఇప్పుడు వాళ్ళకి ధర్మం కుండబద్దలగొట్టినట్టు మాట్లాడి ఆయన అలాగే చెప్తాడండి అని శత్రుత్వం తెచ్చుకునే కన్నా ఏదో మీరు చేస్తున్నది మంచి మాటే అంటే ఓ మాటతో పోలా అని సర్దుకుపోతారు చాలా మంది. కాబట్టి సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః, మనసుకి నచ్చేటట్టు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రావణ, నీ మనసుకి నచ్చకపోయినా నీకు మంచి చెప్పేవాడు దొరకడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా మంచి చెప్పేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ అవతల వారి మంచిని కోరి సత్యాన్ని దాచకుండా ఉన్నదున్నట్లు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి దొరికినా ఆయన మాటలు వినేవాడు దొరకడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు అలా వినేవాడు దొరికితే అది మహాక్షేత్రం. అలా వినగలిగిన వాడు అలా చెప్పగలిగిన వాడు వస్తే అలా చెప్పబడిన విషయం లోకంలో శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీరందుకే చూడండి, ఈ లోకంలో శాశ్వతత్వం పొందబడినటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తికి పరమేశ్వరుడు చెప్పినవి లేదా గురువు చెప్పినవి. భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు యుద్ధభూమిలో ఒక్కడికే చెప్పింది. ఆదిత్య హృదయం యుద్ధభూమిలో అర్జునుడికి ఒక్కడికే అగస్త్యుడు చెప్పింది. భాగవతం పరమవైరాగ్యాన్ని పొందినటువంటి పరీక్షిత్తుకి శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పినది. ఏ ఒక్కడో అర్హుడుంటాడు. ఆ ఒక్కడి కోసం ఒక మహితాత్ముడు చెప్పినటువంటి విషయం తరువాతి కాలంలో లోకానికి అందుతూ ఉంటుంది. కాబట్టి మనసుకి కఠినమనిపించినా సరే
ఉన్నదున్నట్టు వైదిక ప్రమాణంతో ధర్మాన్ని మాత్రమే మాట్లాడేవాడు లోకంలో దొరకడు. ఒకవేళ అలా దొరికినా ఆ చెప్పినటువంటి మాట వినేవాడు దొరకడు. ఈ మాట ముందు చెప్పాడు. ఎందుకని? వినడు రావణుడిని తెలుసు. రావణుడు చనిపోవడానికి కారణమంతా ఎక్కడుందంటే మాట వినడం. మారీచుడు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, నువ్వు రాజ్యం చేశావు, రాముణ్ణి రాజ్యంలోంచి తరిమేశాడు తండ్రి అంటున్నావు. పచ్చి అబద్ధం. రాముణ్ణి తండ్రి తరమలేదు. ఆయన ఏ అధర్మమూ చెయ్యలేదు, నాకు తెలుసు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. నువ్వంటున్నావు రాముడు తండ్రి చేత రాజ్యము నుంచి వెడలగొట్టబడ్డాడంటున్నావు. పచ్చి అబద్ధం. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు. రాముడి వంటి ధర్మమూర్తి లోకంలో లేడు. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ధర్మానికి కాళ్ళు చేతులు ఉండి కదిలితే అది రాముడు. అందుకే రామనామం, రాముని యొక్క జీవితం మనుష్య జాతికంతటికీ ఆదర్శం. రాముని పేరెత్తకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామాయణం చదువుకోకపోయినా, రామాయణం వినకపోయినా వాడు నరుడు కాడు. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాలు ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. ఆ రామాయణము సమస్త మానవ జాతికి ఉద్దేశింపబడింది. అది ఎవరికో కొంతమందికి వర్తించేది కాదు, అందరిది రామాయణం. అసలు నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న మనందరం రామాయణానికి వారసులం. రామాయణం చదువుకోకపోతే అసలు నరత్వం మిగలదు. మనుష్యత్వం మిగలాలని కోరుకున్నంత కాలం రామాయణం చదవవలసింది. అందుకే ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని రాశీభూతం చేస్తే, ఒక చోట పోత పోసేస్తే, అది కాళ్ళు చేతులతో కదిలితే అదే రాముడు. రాముడు దేవతలందరికీ ఇంద్రుడు ఎటువంటి వాడో ఈ లోకమునందు రాముడు అటువంటి వాడు. రాముడి జోలికి వెళ్ళవద్దు, సర్వనాశనం అయిపోతావు రావణ. అప్రమేయం హి తత్తేజో, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైంది కాదు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. ఆ సీతమ్మ ఆయన మనసెరిగిన ఇల్లాలు. ఆయన కోసమే అరణ్యవాసం చేయడానికి వచ్చింది. సమస్త భోగములను పరిత్యజించింది. రామచాపాశ్రయేవని. ఆమె సర్వకాలములయందు రాముని యొక్క కోదండము చేత రక్షింపబడుతుంటుంది. ఒక్క రామచంద్రమూర్తికే 2 బిరుదునామాలున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఎప్పుడూ విజయం తప్ప ఆయన జీవితంలో అపజయం అన్న మాట లేదు. అటువంటి మహాధర్మాత్ముడు రాముడు. రాముడి జోలికి వెళ్ళవద్దు. రాముడు రాజ్యం విడిచిపెట్టి వచ్చాడంటున్నావు కాదు, 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజు అవుతాడు. పూర్ణంగా ప్రవర్తన ఎరిగినవాడు రాముడు. నేను రాజుని, లంకాపట్టణంలో అందరినీ నడిపిస్తున్నవాణ్ణి నువ్వనుకుంటున్నావు. నీకు రావణునికి, రామచంద్రమూర్తికి పోలిక లేదు. రావణ స్వామినా ప్రతికూలైన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునాయథ. కుండ బద్దలగొట్టి చెప్పాడు మారీచుడు. నువ్వు రాజువే కావచ్చు, రాముడు రాజు కావచ్చు. రాముడికి నీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? రాముడు తన బిడ్డల్ని పరిపాలన చేసినా, తప్పు చేసిన వాడి మీద వేలిలా చూపించినా, రాముడు శిక్ష వేసినా బిడ్డల్ని తండ్రి శిక్షించినట్లుంటుంది. తండ్రి బిడ్డల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆ బిడ్డలు సంస్కరింపబడాలని, వృద్ధిలోకి రావాలని శిక్షిస్తాడు తప్ప వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని, వాళ్ళు శరీరమే విడిచిపెట్టాలని కొట్టడం. కానీ నువ్విటువంటి వాడివో తెలుసా? మేషా గోమాయునాయథ. మేకల మందకి వెనక కాపరి వెడితే పర్వాలేదు, మేకల మందకి నక్క కాపలాగా వెడితే ఆ మేకల మంద మిగలదు. అందులో ఉన్న మేకల్ని నక్కే తినేస్తుంది. నువ్వు రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు, కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు.
రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు, ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి నడిచిపోతోంది, ఒక్క రాముడి జోలికెళ్లకు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాతృధారామ విప్రియం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ. ఇంతమంది భార్యలున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి, అంతమంది మిత్రులున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి, కాంచనలంకని పరిపాలించు, దేవతలు నేడిపించావు, కానీ అయిపోయింది. ఒక్క పని మాత్రం చెయ్యకు రావణ, మాకృధారామ విప్రియం. రాముడికి ఇష్టం లేని పని మాత్రం చెయ్యవద్దు. రాముడికి సీతమ్మ ప్రాణం, సీతమ్మ జోలికెళ్ళావో రాముడు వదిలిపెట్టడం. రాముడే వచ్చి నిలబడ్డాడా, నువ్వు కాదు, సమస్త దేవతా కోట్లొచ్చి ఒక పక్క నిలబడినా రాముని ప్రతాపము ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట నమ్ము. రాముని జోలికెళ్లకుండా ఉన్నావా ఎంత సంతోషంగానైనా బతుకుతావు. రాముడి జోలికెళ్ళావా లంకతో కలిపి నశించిపోతుంది. నా మాట విను. నేను కూడా ఒకప్పుడు రాముడి జోలికెళ్ళాను. రాముని యొక్క పరాక్రమం తెలియక వెళ్ళానప్పుడు రాముడు ఇంత పెద్దవాడు కాడు, ఇంత అస్త్ర సంపద తెలియదు, ఇంతగా ధర్మాన్ని అప్పటికి పాటించి ఉన్నవాడు కాదంటే ధర్మము పాటించి తేజస్సు పెరిగింది. అప్పటికంత తేజోమూర్తి కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా పురుష చిహ్నములు రాముని యందు పూర్తిగా ప్రవర్తిల్లలేదు. అంటే మీసాలు బాగా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నాడు, బ్రహ్మచారి, మెడలో ఒకే ఒక్క బంగారు గొలుసు ఉండేది, జుత్తు ముడి వేసుకుని ఉండేవాడు, ఒక్క బట్ట కట్టుకునేవాడు, బ్రహ్మచారి కాబట్టి. అటువంటి రాముడు, నేను చిన్న పిల్లవాడు, వీడేం చేస్తాడని విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే సిద్ధాశ్రమంలో నెత్తురు యాగగుండంలో పొయ్యడానికి వెళ్ళాను. ఆ రాముణ్ణి చూశాను. రాముడు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు. 100 యోజనముల దూరం వెళ్లి పడిపోయాను. అప్పటి నుంచి నేను రాముడి జోలికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో రాముడు అరణ్యవాసానికి వచ్చాడని తెలిసింది. ఒకానొకనాడు నా మిత్రులతో కలిసి నేను రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళాను. రాముడు వాళ్ళు రాక్షసులని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రాముడు ధనుష్టంకారం చేసి వింటినారికి బాణాన్ని తొడిగాడు. తొడగ్గానే నాకు భయం వేసింది. ఆ వింటినారిని బాణాన్ని సంధించి ఆకర్ణాంతంలాగుతున్నటువంటి రాముడు నా కంటపడ్డాడు. అంతే, నేను వెనక్కి చూడకుండా పారిపోయి వచ్చేశాను. పారిపోయి వచ్చి ఈ గుహలో కూర్చుంటూ ఉంటాను. కూర్చుని అప్పటి నుంచి తపస్సు చేసుకుంటున్నాను. నేను బయటికి వెళ్ళను. ఎందుకో తెలుసా? వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం. నాకు బయటికి వెళ్ళి ఇలా చెట్ల వంక చూస్తే ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? నారచీర కట్టుకుని, మృగచర్మాన్ని కట్టుకుని, ధనస్సు పట్టుకుని, బాణాన్ని తొడిగి నా వంకే లాగి విడిచిపెట్టే రాముడిగా కనపడతాడు. అందుకే మారీచుడిది భీతభక్తి, భయానికి వశుడైపోయాడు. భయంతో ఎప్పుడూ రాముడే కనపడేవాడు. ఎలా కనపడినా రాముడు తప్ప ఇంకొకటి కనపడలేదు. లోకమంతా రామమయంగా కనపడింది. భాగవతంలో ధర్మరాజు గారు నారదుడితో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధా మధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా పరమేశ్వరుణ్ణి పట్టుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. మారీచుడు భీతభక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ చూసినా నాకు రాముడే కనపడతాడు. వృక్షే చ పశ్యామి, ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే. అప్పటి నుంచి నాకు ఎంత భయం పెరిగిపోయిందో తెలుసా? రావణ రకారాదీని నామాని రామత్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే. ఎవరైనా రా అంటే నా దగ్గర మా అంటారేమో అని పారిపోతాను. ఒకవేళ రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను అక్కడ ఉండను, కొన్ని యోజనాల దూరం పారిపోతాను. రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను పారిపోతాను, మా అంటారేమోనని. నాకు రామ అంటే అంత భయం. అలా కొడతాడు ఆయన. బాణం అంటే మామూలుగా ఉండదు. కాబట్టి రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ. రత్నం, రథం ఇలాంటి మాటలన్నా సరే రా అన్నాక మా అంటారేమో అని నేను పారిపోతుంటాను.
రాముడంటే అటువంటి వాడు. ఏమిటో రాముడి భార్య సీతమ్మని ఎత్తుకొస్తాను అనుకుంటున్నావు. సీతమ్మని తీసుకొచ్చాక నీ బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. కాబట్టి వెళ్ళకు, రాముడి జోలికి